అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ స్టాక్స్ తగ్గిపోయాయని, జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరా లేదన్న సాకుతో జిల్లాలోని హాస్టళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల భోజనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ప్రిన్సిపాళ్లను, సంక్షేమ శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. యుద్ధం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కృత్రిమ సరఫరా కొరత నేపథ్యంలో గ్యాస్ సక్రమ సరఫరా, పర్యవేక్షణ విషయమై ప్రభుత్వం జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని కలెక్టర్ వెల్లడించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా, పౌర సరఫరాల జిల్లా అధికారి కన్వీనర్గా, పోలీస్ సూపరింటెండెంట్, రెవెన్యూ అదనపు కలెక్టర్, ఓఎంసీ రీజనల్ మేనేజర్, ట్రాన్స్పోర్ట్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అన్ని సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఏజెన్సీల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో తేడా రావడం జరిగిందని, యుద్ధము మొదలైనప్పటి నుండి గ్యాస్ సరఫరా కొద్దిగా తగ్గినప్పటికీ గడిచిన 4 రోజుల నుండి మాత్రమే జిల్లాలో సమస్య వచ్చిందని తెలిపారు. అయితే డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని, కమర్షియల్ స్టాక్స్ మాత్రమే తగ్గాయని స్పష్టం చేశారు. గతంలో సిలిండర్ సరఫరాకు 21 రోజుల సమయం ఉండగా ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలు దానిని 45 రోజులకు మార్చడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రతిరోజు జిల్లాలో సరఫరా అవుతున్న ఎల్పీజీ గ్యాస్ ప్రస్తుత స్టాక్ వివరాలు, ప్రత్యేకించి శనివారం నాటి గ్యాస్ సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలు, హాస్టళ్లలో గ్యాస్ సరఫరా వివరాలను, ప్రతిరోజు వాడే వివరాలను ప్రిన్సిపాల్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు మాట్లాడుతూ, యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా కొద్దిగా తగ్గిందని, అయితే ఆందోళనతో బుకింగ్స్ ఎక్కువగా పెరిగాయని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి తేడాలు లేనందున డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఎట్టి పరిస్థితులలో ఆగకూడదని చెప్పారు. గ్యాస్ ఏజెన్సీలు ఎప్పటిలాగే డెలివరీ చేయాలని, ఎక్కడ డెలివరీ ఆపకూడదని, ప్రతిరోజు గ్యాస్ డెలివరీ ఉండాలని, ఏ రోజుకు ఆ రోజు డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ ను బ్లాక్ చేయడం లేదా డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్కు వాడడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్కు వినియోగించినందుకు గాను 22 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ప్రజలు అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని, అవసరం ఉంటేనే బుక్ చేసుకోవాలని, అలాగే హాస్టళ్లు, పాఠశాలల ప్రిన్సిపాల్ సైతం ఆందోళనలకు గురై 4 రోజులకు సరిపడా గ్యాస్ ముందే బుక్ చేయవద్దని, వారానికి సరిపడా గ్యాస్ను మాత్రమే బుక్ చేయాలని, వారం తర్వాత తిరిగి బుక్ చేసుకోవాలని చెప్పారు. గ్యాస్ ఏజెన్సీలు సీనియారిటీ ప్రకారం గ్యాస్ సరఫరా చేయాలని, ఏజెన్సీలు రూపొందించిన ఇండెంట్ ఫార్మెట్ను ప్రిన్సిపల్ సంతకం చేసి సంబంధిత ఏజెన్సీకి పంపిస్తే వెంటనే గ్యాస్ సరఫరా చేస్తారని స్పష్టం చేశారు. ఏజెన్సీలు ప్రతిరోజు గ్యాస్ డెలివరీ అయ్యేలా చూడాలని, ఎక్కడ డెలివరీ ఆపకూడదని, అలాగే నో స్టాక్స్ ఉండరాదని, ఏ రోజు డెలివరీ ఆ రోజే చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ చేయడం, డెలివరీ బాయ్స్ ఎక్కువ డబ్బులు తీసుకోవడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి సైతం తెలియచేయాలని చెప్పారు. అలాగే జిల్లా దాటి ఇతర ప్రాంతానికి గ్యాస్ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా అక్రమంగా గ్యాస్ సరఫరా చేస్తున్నా గ్యాస్ కలిగి ఉన్నా సీజ్ చేయాలని, ప్రతి విద్యాసంస్థ, ఆసుపత్రులు ప్రతిరోజు గ్యాస్ పరిస్థితిపై సమీక్షించాలన్నారు. ఈ సందర్భంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా అవుతున్న జిల్లాలోని అన్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే కమర్షియల్ స్థానంలో డొమెస్టిక్ సిలిండర్లను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు జిల్లా స్థాయి కమిటీ తీర్మానం చేసింది. ఏఎస్పీ రమేష్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాంపతి, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, కేజీబీవీ, మహాత్మా జ్యోతిబా పూలే, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్లు, సంక్షేమ హాస్టళ్ల ఆర్సీఓలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.